నీకే నీకే సాధ్యం. అమ్మో, అసలే ఈరోజు సండే స్కూల్ టీచర్గా ఫస్ట్ డే. ఎలాంటి స్టూడెంట్స్ వస్తారో ఏంటో, మంచి స్టూడెంట్స్ వచ్చేలా చూడయ్యా. స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా బైబిల్ నాలెడ్జ్ అంటేనే ఎక్కువ ఇంపార్టెంట్. సో ఎంతవరకు బైబిల్ నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరు? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి? నా పేరు సెల్వి అక్క. సెల్వి, వావ్, నైస్ నేమ్. ఓకే, నువ్వు సండే స్కూల్లో ఫస్ట్ అని నేను విన్నాను, నిజమేనా? అవునక్క. ఓకే, నేను చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు చెప్పాలి, ఓకేనా? వాట్ ఈజ్ బైబిల్? బైబిల్ అంటే ఏంటి? అక్క, మీరు బైబిల్ ఎప్పటి నుంచి చదువుతున్నారక్క? నేను 10 years నుంచి చదువుతున్నా. మరి 10 years నుంచి చదువుతా మీకే సరిపోతుంది, మాకెట్లా తెలుస్తుంది అక్క? తెలియక నేను నిన్ను అడగలేదమ్మా, నీకెంత తెలుసో తెలుసుకుందామని చెప్పి అడిగాను. ఓకే అక్క. ఇక నుంచి అయినా బైబిల్ చదువుకో, సరేనా? బైబిల్ అంటే ఏంటంటే బైబిల్ ఈజ్ గాడ్స్ వర్డ్. ఓకే, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. నీ పేరేంటి? అనుష అక్క. అనుష, నైస్ నేమ్. ఓకే, నువ్వు సండే స్కూల్కి రెగ్యులర్గా వస్తావా? రోజు వస్తా అక్క. రోజు ఉండదు కదా, సండేనే ఉంటుంది కదా సండే స్కూల్. సండేనే వస్తా అక్క. ఓకే, రెగ్యులర్గా వస్తావు అంటున్నావు కాబట్టి నిన్ను చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయగలవా? చెప్తా అక్క. ఎరికో గోడలు ఎవరు కూల్చారు? నాకు తెలియదు అక్క, నేను కూల్చలేదు. నువ్వు కూల్చావా, మీ అక్క కూల్చిందా అని నేను అడగల. ఎరికో గోడలు ఎవరు కూల్చారు అని చెప్పి అడిగాను. నేను మా అక్కను కొడతాను, స్కూల్లో అల్లరి చేస్తాను, అవి తప్ప నేను ఏ గోడలు కూల్చలేదు అక్క. నాకు అంత బలం కూడా లేదు, అంత బండని ఎలా కూల్చగలుగుతాను? వామ్మో, ఏంటి ఇలా ఉన్నారు? సరే, నేను నీ డౌట్ క్లారిఫై చేస్తాను. నువ్వు కూల్చావా, మీ అక్క కూల్చిందా అని కాదు ఇక్కడ పాయింట్. ఇశ్రాయేలీలు 7 రోజులు ఎరికో గోడల చుట్టూ తిరిగి దేవుడికి ప్రార్థించి బూరలూదినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించి ఆయనే ఎరికో గోడలు కూల్చివేశారు. అర్థమైందా? బైబిల్ జాగ్రత్తగా చదువుకో, సరేనా? సంఖ్యాకాండంలో ఉంటుంది, నువ్వు జాగ్రత్త, యెహోషువలో ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా చూసుకొని చదువుకుంటే నీకు అర్థమైపోయింది, ఓకేనా? నెక్స్ట్ టైం నేను మళ్ళీ అడుగుతాను, ఈసారైనా కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. నేను కూల్చలేదు, మా అక్క కూల్చానంటే మాత్రం అది చాలా సిల్లీ ఆన్సర్ అయిపోయింది, ఓకేనా? సరే అక్క. వీళ్ళు చాలా డేంజర్ క్యాండిడేట్లా ఉన్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా మంచిగా వస్తే బాగుండు, మంచిగా ఆన్సర్ చేసే వాళ్ళు వస్తే బాగుండు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. నీ పేరేంటి? నా పేరు అభి అక్క. అభి అంట, చూడ్డానికి అమాయకంగా ఉన్నాడు. మొత్తం చెప్పేస్తాడేమోలే ఆన్సర్స్, అడుగుదాం. ఏదో మీ దయ అక్క. అబ్బా, సర్లే, సండే స్కూల్కి రెగ్యులర్గా వస్తావా? వస్తానక్క. సరే, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా? చేస్తానక్క. సండే స్కూల్ సాంగ్స్ వచ్చా నీకు? వచ్చాక్క. వచ్చా? ఎన్నొచ్చు? చాలా వచ్చాక్క. చాలా. సరే, మరి ఇక్కడున్న మా అందరి కోసం ఒక సాంగ్ పాడతావా? పాడతానక్క. సరే, లెగిసి నుంచోని యాక్షన్ చేస్తా, పాడవా ఇక్కడున్న వాళ్ళందరి కోసం? సరే అక్క. ఓకే. కుర్రో, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, అన్నలు కొడతారు. అన్న మీరు కొట్టండి అన్న. కొయ్యారే కొయ్ కొయ్ కోయా మామారే సందమామ, కొయ్యారే కొయ్ కొయ్ కోయా మామానే చందమామ, కోయ్ కోయ్ కోని కోయ్ 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 కోని కోయ్, కొయ్యారే
ఇది ఓకే కానీ నేను అడిగింది సండే స్కూల్ సాంగ్ కదా. ఇది సండే స్కూల్ సాంగే అక్క. సండే స్కూల్ సాంగా? అవునక్క. అవునా? సర్లే, నేను నీకు ఒక పాట షీట్ ఇస్తాను, దానిలో ఉన్న సాంగ్స్ అన్నీ నేర్చుకొని నెక్స్ట్ వీక్ వచ్చి పాడు, ఓకేనా? సరే అక్క. ఓకే, గో. వామ్మో, ఏంటి ఇలా ఉన్నారు? ఒకళ్ళేమో నాకే తిరిగి రివర్స్లో క్వశ్చన్ వేస్తున్నారు, ఇంకొక అమ్మాయి అయితే నేను కూల్చలేదక్క, నాకు తెలియదు అక్క అంటుంది. సండే స్కూల్ సాంగ్ పాడమంటేనేమో ఈ సాంగ్ పాడాడు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి? నా పేరు మహి అక్క. మహి, వావ్, నైస్ నేమ్. సండే స్కూల్కి వస్తావా రెగ్యులర్గా? వస్తానక్క. సరే, నేను నీ గురించి చాలా విన్నాను, నువ్వు బైబిల్ బాగా చదువుతావంట, మొత్తం తెలుసంట. నేను నిన్ను పెద్ద కష్టమైన క్వశ్చన్స్ ఏం అడగనులే కానీ సింపుల్గా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు బైబిల్లో ఏమేం స్టోరీస్ తెలుసో చెప్పేసే చాలు. ఏమైంది కష్టమైన క్వశ్చన్ అడగను? బైబిల్ మొత్తం అడిగింది. మొదటగా దేవుడు ఒక ఆయన చేసి ఏదైనా తోటలో పెట్టాడక్క. ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఒక పెద్ద ఓడ చేశాడక్క. ఆ ఓడ చేసిన తర్వాత ఓడ దగ్గరికి వెళ్ళంగానే 40 రోజులు వర్షం కురిసిందక్క. 40 రోజులు వర్షం కురిసిన తర్వాత ఆయనని ఎత్తి సముద్రంలో వేశారక్క. తర్వాత ఏం జరిగిందంటే అటు ఇటు చూసిన తర్వాత పెద్ద చేప వచ్చి ఆయన మింగేసిందక్క. తర్వాత చేప మింగంగానే ఆయన్ని ఒడ్డుకి తీసుకెళ్ళి కక్కేసింది. ఆయన ఏం చేశారు, అలా 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 వెళ్ళి సముద్రంలో పెద్ద అలేసారక్క. వలేస్తే 2 వడల చేపలు పట్టి. అక్క నువ్వు ఎప్పుడైనా చూసావు 2 వడల చేపలు పట్టం? నేను ఆ కాలంలో లేనుగా అమ్మ, నాకు తెలియదులే. ఓ సరే అక్క. 2 వడల చేపలు పడంగానే ఆయన అక్కడి నుంచి వెళ్ళి పెద్ద చెట్టు ఎక్కారక్క. పెద్ద చెట్టు ఎక్కిన తర్వాత యేసు ప్రభు వచ్చారు. వచ్చి నువ్వు కిందకి దిగు, మనం కలిసి మీ ఇంటికి వెళ్దామని చెప్పేసి అని అన్నారు అక్క. ఎంత ఆనందపడి ఉంటాడు అక్క ఆయన. నాకు తెలియదుగా అమ్మ, నేను ఆయన్ని చూడలేదుగా. తర్వాత ఆయన దిగి రాగానే వారిద్దరు కలిసి పద్మస్తు ద్వీపం దగ్గరికి వెళ్ళారక్క. అక్కడ రాశారక్క ప్రకటన గ్రంథం. చూసావా అక్క? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంత బాగా చెప్పాను. శభాష్ కదా. ఏం శభాష్. అమ్మో, నువ్వు బాగానే చెప్పావు కానీ ఎలా చెప్పావంటే ఒక్క ఆయన తీసుకొని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన మీదే చెప్పుకుంటూ వచ్చావు. ఇలా అయితే ఎలా చెప్పు, జాగ్రత్తగా చదవాలి కదా బైబిల్ చదివేటప్పుడు. సరే అక్క. నువ్వు మళ్ళీ నీకు తెలిసిన స్టోరీస్ అన్నీ రివిజన్ చేసుకో, ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్తగా చదువుకో, ఓకేనా? సరే అక్క. ఓకే, వెళ్ళు. వామ్మో, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ స్టోరీని ఇలా కూడా చెప్పొచ్చా? ఏమోలే. నెక్స్ట్ ఎవరు? ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నీ పేరు? నా పేరు రిషి అక్క. రిషి, వా, ఓకే. సండే స్కూల్కి వస్తావా? వస్తానక్క. ఎప్పటి నుంచి వస్తున్నావు? ఎప్పటి నుంచో వస్తున్నానక్క. ఎప్పటి నుంచో వస్తున్నావు? సరే, నేను నిన్ను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? మ్యాక్సిమం ఆ వ్యక్తి గురించి అందరికి తెలుసు. సలోమాన్ గారి గురించి తెలుసా నీకు? నిన్న అక్క, నిన్నే చదివింది కానీ గుర్తు రావట్లేదు అక్క. గుర్తు రావట్లేదు, నిన్నే చదివావు. అరే, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కదా. ఇది లేసు, బింగో, చికెన్, బిర్యానీ ఈ గుర్తు వస్తుంది కానీ అవి గుర్తు రావట్లేదు అక్క. చూడండి, రిషి వాళ్ళకి ఎంత మాత్రాన షాప్ ఉన్నా కానీ బింగోలు, లేసు, కుర్కురే అంటున్నాడు. యా రిషి, మీకు ఎంత మాత్రాన షాప్ ఉంటే మాత్రం అవే ప్రపంచం అయితే ఎలా చెప్పు? నేర్చుకోవాలి కదా జాగ్రత్తగా. సరే, ఇంకొక క్వశ్చన్ అడుగుతా. యోహాను సువార్త 1:1 ఏముందో చెప్పు చాలు. అబ్బా, మొన్నే చదివింది అక్క. గుర్తు రావట్లేదు అక్క.
సరే నేను చెప్తాను ఆగు. యోహాను సువార్త 1:1 ఏముందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఓకేనా? నువ్వు కొంచెం మీకు ఎంత మాత్రం షాక్ ఉంటే మాత్రం ఎప్పుడు అవే ప్రపంచం అయితే ఎలా చెప్పు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా బైబిల్ చదువుకో, సరేనా? సరే. మనకి బైబిల్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే? ఈ అమ్మాయి ఎలా చెప్పిద్దో ఏంటో. ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి? దివ్య అక్క. దివ్య. ఓకే. సండే స్కూల్కి వస్తావా? వస్తానక్క. ఎప్పటి నుంచి వస్తున్నావు? ఎప్పటి నుంచో వస్తున్నానక్క. సరే, నీ పేరుకి అర్థం తెలుసా నీకు? నీ పేరుకి అర్థం తెలుసా? అర్థం తెలీదక్క. తెలీదా? అక్క ఒక్కటి అడుగు అక్క, నాకు తెలియదు. వేరే క్వశ్చన్ అడుగు అక్క. వామ్మో, నేను అడిగింది పెద్ద క్వశ్చన్ కూడా కాదు కదా. సరే ఓకే, నేను నిన్ను చాలా సింపుల్గా బైబిల్లో ఏమేమి ఉంటాయో చెప్పు చాలు. అయ్యో అక్క, బైబిల్ ఏముంటాయి అక్క? ఒక్క నిమిషం ఆగు, కంగారు పడకు. నీకు కంగారు పడట్లేదు కానీ నువ్వు చెప్పు ఏముంటాయో. బైబిల్ ఏముంటాయి అక్క? ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలక్క. నేను భయపడ్డానికి ఇక్కడ సునామీ భూకంపం ఏం రావట్లేదమ్మా, చెప్పమ్మా నువ్వు. సరే వెళ్ళిపో. వామ్మో, ఏంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా చెప్పలేకపోతున్నారు ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా బాగా చెప్తే బాగుండు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి? హర్ష అక్క. హర్ష. ఓకే, నైస్ నేమ్. సండే స్కూల్కి ఎప్పటి నుంచి వస్తున్నావు? చాలా రోజుల నుంచి వస్తున్నాను అక్క. చాలా రోజులు. ఆ, సరే, నువ్వు చాలా రోజుల నుంచి వస్తున్నావు అంటే నేను అడిగే క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తావు అనుకుంటున్నా. తప్పకుండా. సరే, బైబిల్లో సేమ్ క్వశ్చన్ ఇందాక అమ్మాయిని అడిగింది. బైబిల్లో ఏమేమి ఉంటాయి? అబ్బో చాలా ఉంటాయి అక్క, చెప్పాలా? చెప్పు, అదే కదా అడుగుతున్నాను. ఓకే. ఆధార్ కార్డు, పాన్ కార్డు, దువ్వెన, జడ రిబ్బన్లు, చీటీ పుస్తకాలు, డబ్బులు ఉంటాయి అక్క. డబ్బులు మాత్రం 100 కంటే పైనే ఉంటాయి ఎప్పుడు. అవే ఉంటాయి అక్క. అవి ఉంటాయా బైబిల్లో? అవును. మరి మా బైబిల్స్లో లేవే అవి? ఏమో అక్క, మీరు కావాలంటే చెరులోపాలెం వెళ్ళి మా అమ్మ బైబిల్లో చూడండి, అవే ఉంటాయి. ఏంటి బైబిల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, చీటీ పాట పుస్తకం, డబ్బులు ఇవి ఉంటాయా? అవే అక్క. ఫస్ట్ నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళి మీ మమ్మీకి చెప్పు బైబిల్లో అలాంటివి పెట్టొద్దని చెప్పి, సరేనా? బైబిల్లో జీవం గల దేవుని వాక్యం ఉంటుంది, సరేనా? ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే మన జీవితాలు బాగుంటాయి, ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి? మై నేమ్ ఈస్ జెస్సీ. జెస్సీ. ఓకే. సండే స్కూల్కి వస్తావా? వస్తానక్క. ఎప్పటి నుంచి వస్తున్నావు? చాలా రోజుల నుంచి వస్తాను. ఓకే, చిన్న సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పేసి. ఆదికాండం చదివావా? చదివానక్క. సరే, నువ్వు ఈ పేర్లు వినే ఉంటావు, సొదొమ గొమొర అంటే ఏంటో చెప్పు. వాళ్ళిద్దరు సిస్టర్స్ అక్క. సిస్టర్స్ అయి ఉంటారు. ఏంటి, వాళ్ళిద్దరు సిస్టర్సా? అవునక్క. వామ్మో, ఏంటి సొదొమ గొమొర అంటే సిస్టర్సా? అవునక్క. మరి ఇలా అయితే ఎలా చెప్పు చేసి. సరే నేను చెప్తాను, నేను నీకు క్లారిటీ ఇస్తాను. సొదొమ గొమొర అంటే అవి 2 పట్టణాలు అన్నమాట, సరేనా? సరే అక్క. ఆదికాండంలో ఉంటది, చదువుకో. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి? కార్తీక్ అక్క. కార్తీక్. నైస్ నేమ్. సండే స్కూల్కి వస్తావా? వస్తానక్క. ఫస్ట్ నేను పాటలు పెట్టి ప్రార్థన చేస్తానక్క. వావ్, పాటలు పాడి ప్రార్థన చేస్తావా? అందరికన్నా ముందు వస్తావా? అవునక్క. నిజమేనా? అవునక్క. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పు. అబ్రహాం గురించి చెప్పు. ఆయన తాగుపోతాడక్క, ఏడ పడతాడు పడిపోతాడక్క, బూతులు ఆడతాడక్క, పేకాట ఆడతాడక్క. బైబిల్లో అబ్రామ్ కాదక్క, మా ఇంటి పక్కన అబ్రామ్ అక్క నేను చెప్పింది.
నేను అడిగింది బైబిల్లో అబ్రహాం గురించి, మీ ఇంటి పక్కన అబ్రహాం గురించి కాదు, సరేనా? ఏంటి తాగుతాడు, బూతులాడతాడు, గొడవ పడతాడా? నాన్న ఇక్కడ అంటే అన్నావు కానీ అక్కడ అనబాకరా అయ్యా, సరేనా? బైబిల్లో అబ్రహాం ఎవరంటే ఆయన విశ్వాసానికి తండ్రి అన్నమాట, ఓకేనా? అబ్రహాం స్టోరీ తెలియదు కాబట్టి నేను నీకు అబ్రహాం స్టోరీ డీటెయిల్డ్గా చెప్తాను, విను, నేర్చుకో, సరేనా? అందరికన్నా ముందొస్తావంట, మళ్ళీ ఏంటి అబ్రహాం గురించి అడిగితే మీ ఇంటి పక్కన అబ్రహాం గురించి చెప్తున్నావు. సరే వెళ్ళు. అమ్మో, అబ్రహాం గురించి అడిగితే వాళ్ళ ఇంటి పక్కన అంకుల్ గురించి చెప్తున్నాడు. ఏం పిల్లోడో ఏమో. హాయ్, ప్రైజ్ ది లార్డ్. అక్క. నీ పేరేంటి? నా పేరు సెల్వి అక్క. సెల్వి, ఓకే. నువ్వు సండే స్కూల్లో ఫస్ట్ అని నేను విన్నాను, నిజమేనా? అవునక్క. సరే, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయి. ఓకే అక్క. నీకు తెలిసిన కంఠస్థ వాక్యం ఏమన్నా ఉంటే చెప్పు. ఆపత్కాలంలో నీవు నన్ను కూర్చి మొరుపెట్టును, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలు 50:15. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయను. ఓకే, వెరీ గుడ్. అందరు సెల్వి క్లాప్స్ కొట్టండి. సరే సెల్వి, నేను నిన్ను ఒక చిన్న క్వశ్చన్స్ అడుగుతానన్నమాట, చెప్పేయాలి, ఓకేనా? ఓకే అక్క. ఆదాము స్టోరీ తెలుసు కదా, ఆదాముకి ఎంతమంది కుమారులు? 2 అక్క. వారి పేర్లేంటి? ఏషేబు, కయ్యూను, హేబేల్ అక్క. వావ్, నైస్. సరే, మోషే భార్య పేరేంటి? సిపోరా అక్క. సిపోరా, వెరీ గుడ్. దానియేలు గారిని ఎక్కడ వేశారు? సింహాన బోనులో అక్క. ఎందుకు వేశారు? అతడు రాజు మాటలు ఆజ్ఞాపించలేదని. వావ్, సెల్వి భలే ఆన్సర్స్ చెప్తుంది కదా. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పు, ఓకేనా? ఓకే అక్క. యేసు ప్రభువుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు అక్క. 12 మంది. వావ్, సెల్వికి అందరు క్లాప్స్ కొట్టండి. సెల్వి చూడండి ఎంత చక్కగా చెప్తుందో, మరి మీరు కూడా అలా చెప్పాలి కదా. అలా చెప్పాలంటే నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలంటే మరి ప్రతి వీక్ సండే స్కూల్కి రావాలి కదా. సండే స్కూల్కి వస్తేనే కదా ఇలాంటివి తెలిసేది. ఓకే సెల్వి, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చెప్పావు, వెరీ గుడ్, ఓకేనా? థ్యాంక్ యూ అక్క. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది కనుక చిన్న బిడ్డలైన వారు క్రమం తప్పకుండా ప్రతి వారం సండే స్కూల్కి వచ్చి దేవుని వాక్యం గురించిన సత్యాలు నేర్చుకొని వాళ్ళు నడవవలసిన త్రోవలో వారికి నేర్పించాలని వాళ్ళ తల్లిదండ్రులకు మనవి చేస్తున్నాను. సో మీరందరూ నెక్స్ట్ వీక్ నుంచి అయినా సండే స్కూల్కి వస్తారు కదా. సిబిసి ఉన్నప్పుడే వస్తారా లేదా సండే స్కూల్కి అయినా వస్తారా? సండే స్కూల్కి కూడా వస్తారా? ఓకే నైస్. ఇప్పుడు మీ అందరినీ కొంచెం ఇప్పుడు దాకా చాలా ఓపిక్గా పేషెన్స్గా స్కిట్ విన్నారు కాబట్టి ఇప్పుడు మా పిల్లలు ఎలా అయితే స్కిట్ చేశారో వాళ్ళందరూ వచ్చి ఒక యాక్షన్ సాంగ్ చేస్తారనమాట మీ అందరి కోసం, ఓకేనా? చప్పట్లు కొడితే పరార్ 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 సతాను పారిపోతాడు సతాను, పరార్ 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 సతాను పారిపోతాడు సతాను, పరార్ 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 సతాను పారిపోతాడు సతాను. నా చిన్ని పెదవులు యేసయ్యకై స్తుతిస్తే, నా చిన్ని పెదవులు యేసయ్యకై స్తుతిస్తే, పరార్ 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 సతాను పారిపోతాడు సతాను, పరార్ 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 సతాను పారిపోతాడు సతాను, పరార్ 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 సతాను పారిపోతాడు సతాను, పరార్ 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 సతాను పారిపోతాడు సతాను. హల్లెలూయా. పట్టుకొని ప్రతి వారం సండే స్కూల్ చెప్తుందంటే ఈ అమ్మాయిని దేవుడు ఎంత ఓర్పుతో ఆశీర్వదించాడు కదా. బిగ్గరగా చప్పట్లు కొట్టిన అక్కకి గట్టిగా. సో గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించును గాక. ఇవి